నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రముఖ కన్సల్టెంట్ షరీఫా ఆల్ అయూబ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న తల్లిదండ్రులే తమ యొక్క పిల్లల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది. వివరాలేకి వెళితే కువైట్ పిల్లవాడు చెడిపోవడానికి కారణం అతను పుట్టగానే నోటిలో బంగారు చెంచాతో జన్మించాడని చెప్పేసి తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. అతను ఏది కోరుకుంటే, ఆమె ఏది కోరుకుంటే పిల్లవాడు కానీ అలాగే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది కోరుకుంటే అది తీపిస్తూ ఉన్నారని చెప్పేసి కువైటీలు తమ పిల్లలను విపరీతంగా మారం చేయడం వల్ల అలాగే వారిని పెంచడం వల్ల వారి యొక్క జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు కోరుకునేవన్నీ క్షణాల్లో ఇస్తూ ఉన్నారు. అది ఫోన్లైనా సరే, వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే, ఖరీదైన వస్తువులు కానీ ఫోన్లు కానీ అన్ని వాళ్లకు క్షణాల్లో అందుబాటులోకి ఇస్తూ ఉన్నారని చెప్పి దీంతో ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక మాకేంలే మేము కోటీశ్వరులం అని చెప్పేసి చాలా మంది అదే భావనలో ఉంటూ తమ యొక్క భవిష్యత్తు పైన వాళ్ళు దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారని చెప్పి దీంతో చాలా మంది కువైటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు కోరినవన్నీ కోరికలు మేము తీర్చలేమని చెప్పేసి వాళ్ళకైతే వాస్తవాలనైతే తెలియజేయాల్సి ఉంటుంది. వాస్తవాలు తెలియజేయకపోతే గాని కువైట్ దేశం యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల పైన చూపుతూ ఉన్న ప్రేమకు ధన్యవాదాలని చెప్పేసి, కానీ విపరీతమైన ప్రేమ, అతి ప్రేమ పనికిరాదని చెప్పేసి ఆమె వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.